2019 ఎన్నికల ముందు రిలీజ్ అయిన యాత్ర మూవీ రెండు తెలుగు రాష్ట్రాలను ఎంతగా ప్రభావితం చేసిందో అందరికీ తెలిసింది. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అదే మహీవి రాఘవ దర్శకత్వంలో యాత్ర 2 ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన యాత్ర 2 ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే వైఎస్ఆర్ రెండోసారి అధికారంలోకి రావడం, రచ్చబండ కోసం వెళ్ళి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోవడంతో యాత్ర మూవీ ముగిసింది. యాత్ర 2 కథ సరిగ్గా ఇక్కడి నుంచే మొదలవుతుంది. వైఎస్ఆర్ మరణించిన తర్వాత ఓదార్పు యాత్రకు ఎదురైన అడ్డంకులు, కేంద్ర ప్రభుత్వం అక్రమంగా పెట్టిన అవినీతి కేసులు, 2012లో వచ్చిన ఉప ఎన్నికలు, బయటికి వచ్చాక జగన్ పార్టీని నిర్మించుకుంటూ వెళ్ళిన విధానం, అబద్ధపు హామీలు ఇవ్వలేక 2014లో త్రుటిలో చేజారిన విజయం, ఆ తర్వాత కూడా జగన్పై కొనసాగిన కుట్రలు, చివరగా ఇవన్నీ దాటుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో అఖండ విజయం సాధించిన తీరు, ఇవన్నీ కలిపితే యాత్ర 2 కథ. విశ్లేషణ విషయానికి వస్తే యాత్ర 2 కథ మనందరికీ తెలియంది కాదు. ఈ చిత్రంలోని ప్రతి ఘట్టం ఈ జనరేషన్ సాక్షిగా జరిగింది. కావాల్సినంత మీడియా కవరేజ్ కూడా దక్కింది. ఇలాంటి ఓపెన్ స్టోరీతో ఎమోషన్స్ పలికించాలంటే సాధించిన విజయాల కన్నా దాని వెనుకున్న జర్నీని హైలైట్ చేయడం అత్యవసరం. దర్శకుడు మహీవి రాఘవ ఈ పాయింట్ని సరిగ్గా పట్టుకున్నాడు. జగన్ జర్నీని పూస గుచ్చినట్టు చూపిస్తూ ఆ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను ఎలా దాటాడు అన్న అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాడు. ఇక్కడే యాత్ర 2 స్థాయి అమాంతం పెరిగిపోయింది. కథలోకి నేరుగా వెళ్లకుండా వైఎస్ఆర్ తన కొడుకు జగన్మోహన్ రెడ్డిని కడప ప్రజలకి పరిచయం చేసే సన్నివేశం దగ్గర నుంచి కథ మొదలు పెట్టడంతో సినిమా మొత్తం వైఎస్ఆర్ అనే ఎమోషన్ క్యారీ అయింది. ఇది యాత్ర 2కి బిగ్గెస్ట్ అసెట్ అయ్యింది. ఒక్కసారిగా తండ్రి చనిపోవడం, చుట్టూ ఢిల్లీ పెద్దల రాజకీయం, తన తండ్రి కోసం చనిపోయిన మనుషుల కుటుంబాలను ఓదార్చాల్సి రావడం, నమ్ముకున్న వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం, ఇవన్నీ ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యాయి. మధ్య మధ్యలో జగన్ కడపోడు సార్ అంటూ ఇచ్చిన ఎలివేషన్స్ వైసీపీ అభిమానులను ఒక రేంజ్లో ఆకట్టుకుంటాయి. ఇక ఢిల్లీ పెద్దల మాట వినకుండా జగన్ ఓదార్పు యాత్రని కంటిన్యూ చేయడం, ఆ ఆక్రోశం తట్టుకోలేక టీడీపీ కాంగ్రెస్ కలిసి జగన్పై అవినీతి ముద్ర వేసి జైలుకి పంపించి అతన్ని నాశనం చేయాలని చూడడంతో యాత్ర 2 ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా జగన్ రైజ్ అనుకుంటే సెకండ్ హాఫ్ అంతా జగన్ రూల్ అనే విధంగా యాత్ర 2 సాగింది. జైలు నుండి బయటకు వచ్చిన జగన్ తన వారి కోసం ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చింది, పార్టీ నిర్మాణం కోసం ప్రజల్లోకి ఎంత బలంగా వెళ్ళాడు, 2014లో అధికారం ఎలా చేజారింది, ఆ తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో ప్రజా సంకల్ప యాత్ర చేయాల్సి వచ్చింది, ఎలా 151 సీట్ల అఖండ విజయం సాధ్యమైంది అనే విషయాలపై దర్శకుడు ప్రత్యేక దృష్టి పెట్టి ఇదే సమయంలో జగన్ పాత్రని ఓ మాస్ హీరో స్థాయి ఎలివేషన్స్తో అద్భుతంగా చూపించాడు. స్వతహాగా జగన్ జర్నీలో అంతటి తెగింపు ఉండడం యాత్ర 2కి కమర్షియల్ టచ్ తీసుకొచ్చి పెట్టింది. అయితే చివరిలో జగన్ సీఎం అయ్యాక ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకాల గురించి కొన్ని సీన్స్ ఉండుంటే బాగుండేదనిపిస్తుంది. ఇక నటీనటుల పనితీరు విషయానికి వస్తే వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటన ఏ రేంజ్లో ఉందో యాత్రలోనే చూసాం. కానీ యాత్ర 2 సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది మాత్రం హీరో జీవ. అతని నడత, మాట, కదలికలు, కవళికలు అన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అచ్చు గుద్దేశాయి. కథలో కొంత దూరం పోయాక ఇక మనకి స్క్రీన్పై జగన్ తప్ప ఎక్కడ జీవ కనిపించడంటే అతని యాక్టింగ్ ఏ స్థాయిలో ఉందో, ఆ పాత్ర కోసం ఎంతటి హోంవర్క్ చేశాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక మిగిలిన నటుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శుభలేఖ సుధాకర్ గురించి. కడప కాంగ్రెస్ లీడర్ సాయి ప్రతాప్ పాత్రలో నటించిన శుభలేఖ సుధాకర్ ఈ క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి జగన్ గురించి చెప్పే డైలాగ్స్కి థియేటర్స్లో రీసౌండ్ రావడం పక్క. మిగిలిన నటీనటులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే నటించారు. ఇక టెక్నికల్ టీం విభాగానికి వస్తే యాత్ర 2కి అతిపెద్ద అసెట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ విషయంలో సంతోష్ నారాయణ్ వర్క్ని మెచ్చుకొని తీరాల్సిందే. మధి సినిమాటోగ్రఫీ అద్దరిపోయింది. ఇక ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ అన్నీ ఈ సినిమాకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. దర్శకుడిగా మహి కెపాసిటీ ఇప్పటికే అందరికీ తెలిసిన తన సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి టెక్నీషియన్గా మహీవి రాఘవ మరికొంచెం మెరుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. ఒక రకంగా యాత్ర 2
మహి కెరియర్లో బెస్ట్ వర్క్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు నటులు జీవ, మమ్ముట్టి, కథ, అలాగే మ్యూజిక్ మరియు డైరెక్షన్ ఈ సినిమాకు ప్లస్లుగా చెప్పుకోవచ్చు. జగన్ సీఎం అయ్యాక సీన్స్ లేకపోవడం, వైసీపీ పథకాల ప్రస్తావన తేకపోవడం ఈ సినిమాకు మైనస్గా ఉన్నాయి. ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 3.5/5. ఇక ఈ రివ్యూలో చివరి మాటగా, యాత్ర 2 తండ్రికి ఇచ్చిన మాట కోసం కొడుకు పడ్డ కష్టం. మరి ఈ సినిమాను మీరు చూసారా? మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.